హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చింతపండు పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోండి, కడిగి దాన్ని మిక్సీ జార్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత 4 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. మీకు ఎంత కారం కావాలో అంత, ఒక 5 అయినా యాడ్ చేసుకోవచ్చండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ కల్లుప్పు యాడ్ చేసుకోండి. కల్లుప్పు అయితేనే టేస్ట్గా ఉంటుంది. సో మళ్ళా ఆ చింతపండు వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్సీ చేసి పెట్టుకోండి. ఒక పాన్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మినపప్పు ఆవాలు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. కొద్దిగా కరింపాకు యాడ్ చేసుకోండి. లైట్గా ఫ్రై అయిన తర్వాత శనగకాయ పప్పులు యాడ్ చేసుకోండి. ముందుగానే అప్పటికప్పుడు తినాలంటే శనగకాయ పప్పుల్ని ముందుగానే వేయించి పక్కన పెట్టేసేయండి. లేదు మళ్ళీ లేట్గా తినాలనుకుంటే మళ్ళీ లాస్ట్లో యాడ్ చేసుకోండి. అంతేనండి. అవి వేయించినాక పక్కకు తీసి పెట్టేయండి ఒక ప్లేట్లో. దాంట్లో ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న చింతపండు పులుసుని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా దోరగా వేయించుకోండి. మరీ తిక్కగా కాదు, లూజ్గా కాదు, ఈ విధంగా బాగా మరగనివ్వండి. మరగనిచ్చిన దాంట్లో పసుపు ఒక స్పూన్ యాడ్ చేసుకోండి. కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న దాంట్లో అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసేసి రైస్లో యాడ్ చేసుకునేయండి. మీకు సాల్ట్ కావాలంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి, మీకు రుచికి తగినంత. అంతేనండి. సింపుల్గా, టేస్టీగా, ఈజీగా చింతపండు పులుసు అన్నం రెడీ అయిపోతుంది. ఇది ఇంట్లో నిమ్మకాయలు లేనప్పుడు, ఏ బ్రేక్ఫాస్ట్ చేయలేనప్పుడు ఇలా చేసుకొని ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదండి, అంతే. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చింతపండు పులుసు అన్నం రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.